అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అపాలజీస్. ఈ టైంలో అందరినీ ఎండలో ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఐ హ్యాపెన్ టు బి హియర్ ఇన్ డాలస్ అట్ దిస్ పాయింట్ ఇన్ టైం. బట్ సాయంకాలాలు చేయడానికి వేరే మార్గం లేక ఈ మధ్యాహ్నం పెట్టాల్సి వచ్చింది, మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది. దానికి ఆదిత్య గారు లాంటి సీనియర్ డైరెక్టర్ మీరందరూ కూడా మీ టైం చేసుకుని అకామిడేటివ్ గా ఉన్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఐ రియలీ అప్రిషియేట్ యువర్ టైం అండ్ ఏమైనా ఇబ్బంది ఉంటే క్షమించండి మా అందరినీ. తర్వాత శాస్త్రి గారి గురించి నేను అలాగే వాళ్ళ సాయంకాలం చాలాసేపు మాట్లాడబోతున్నాను, పాడబోతున్నాను. కాకపోతే ఆయన ఇప్పుడే అంటున్నాను, ఎంత గొప్ప జీవితం అంటే ఒక కళాకారుడు అంటే కేవలం ఆహా అనిపించకుండా, అంటే మనసుకి ఒక ఉత్తేజం మాత్రం కలిగించకుండా కొన్ని జీవితాలను స్పృశించడం, కొన్ని జీవితాలకు మార్గనిర్దేశం చేయడం అనేది ఎంత గొప్ప జన్మై ఉంటుంది. ఎప్పుడూ పాటని కేవలం ఒక వినోద సాధనంగా కాకుండా, జస్ట్ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కాకుండా మనుషుల జీవితాలను ఆయన స్పృశించారు. కాబట్టి ఇవాళ వెళ్ళిపోతే రేపు కూడా పట్టించుకోనటువంటి కమర్షియల్ వరల్డ్ లో, ఎస్పెషల్లీ సినిమా ఫీల్డ్ లో ఇన్ని వేల మైళ్ళ దూరంలో ఇంతమంది మనం ఆయన గురించి మాట్లాడుకుంటున్నామంటే ఎంత గొప్ప జన్మ. ఆయనతో పరిచయం కలిగి ఉండడం, ఆయన లాంటి మహానుభావులు ఉన్న టైంలో మనం ఉండడం అనేది చాలా పూర్వజన్మ సుకృతం. అందులో ఒక మెట్టు మేము, ఆదిత్య గారు, నేను ఇంచుమించుగా ఆయన్ని కూడా, ఆయన పెద్ద కొడుకులాగా నన్ను అబ్బాయిని పిలుస్తారు, మేము ఒక్క మెట్టు ఎక్కువ. అలాగే చాలా మంది యంగ్స్టర్స్ ఇక్కడ ఉన్నారు, ఆయన ఫుడ్ స్టెప్స్ లో ఫాలో అయ్యేవాళ్ళు. సరే, ఇక ఈ కార్యక్రమం విషయానికి వస్తే, ఈ పాటకి గోపి గారు ఫోన్ చేసి అమ్మాయిలు అంటే ముఖ్యంగా యువత చాలా చిన్న చిన్న విషయాలకి నిరాశపడుతున్నారు. ఆ కాన్సెప్ట్ ఆయన చెప్తారేమో అనుకున్నాను, ఆయన చెప్పలేదు కాబట్టి నేను చెప్తున్నాను. ఐడియా అయిందే. సో ఆయన చెప్పిన మాటకి నేను రెస్పాండ్ అయ్యి తర్వాత ప్రతి చిన్న విషయానికి యువత నిరుత్సాహపడిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి అన్ని వడ్డించిన ఇస్తారే. సో దేర్ ఇస్ నో ఎక్సైట్మెంట్. మన చిన్నప్పుడు ఒక వాచ్ కొనుక్కోవాలంటే మనం ఏదో సాధిస్తే తప్ప వాచ్ కొనేది. ఇప్పుడు వాళ్ళకి డైరెక్ట్ గా యాపిల్ వాచ్లు ఇస్తున్నారు. మనకి సినిమా కావాలంటే నెలకో సినిమానో పండక్కో సినిమానో. ఇప్పుడు 24 గంటలు వాళ్ళ చేతిలోనే మంత్రదానం ఉంది. So there is nothing that excites them. So when you lack something and when you work hard for that and when you get it, that excitement is different. So unfortunately నా ఉద్దేశంలో ఇప్పుడు ఉన్న యువతకి ప్రాబ్లం ఏంటంటే అన్ని అవైలబుల్ గా ఉన్నాయి, అందువల్ల వాళ్ళకి ఏది ఎక్సైట్మెంట్ లేదు. అది కాదండి, జీవితం చాలా చిన్న వాటికి నిరాశపడుతున్నారు మన, ఎస్పెషల్లీ పిల్లలు. లేకపోతే ఏదో మార్క్ తక్కువ వచ్చినో ఇంకోటనో దాని గురించి సూసైడ్ చేసుకోవడం. ఇది కాదు జీవితం. శాస్త్రి గారు చెప్పినట్టు భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని పరిపూర్ణంగా నిలబడి జీవించడమే సాహసవంతుడి లక్షణం అట. 100 ఏళ్ల నీ నిండు జీవితం గండిపడదనే నమ్మకమై శతకోటి సమస్యలను ఎదుర్కొనేందుకు బతికి ఉండగల సాహసాని వైపరుగులు తీ. ఎక్సలెంట్. అందుకని పరిగెత్తడం పిరికివాడం కాదు, పరిగితే చంపేస్తారు వీళ్ళను. కాకపోతే ధైర్యవంత లక్షణం ఏంటంటే నిండా భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తూ అడుగడుగునే కష్టాన్ని ఎదుర్కొంటూ దాన్ని సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తూ 10 మంది ప్రేరణ కలిగించడం ధైర్యవంతుడు చేసే పనిట. అందుకని మనం పరిగెత్తాలి. సో అలాంటి ఒక గొప్ప వ్యక్తి ఇచ్చిన సాహిత్యాన్ని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇవాళ యువత కోసం, మన పిల్లల కోసం ఏదైనా చేయాలండి అంటే తప్పకుండా ఒక పాట చేద్దామండి అని ఆ కాన్సెప్ట్ అలా అనుకుని ఒక పల్లవి ఒక ఛానల్ ముందు, అయ్యో నాదేమైపోయింది, నేను ఏదో చేద్దాం అనుకున్నాను, మా నాన్న ఏదో చేయమంటున్నారు, లేకపోతే మా పక్కింటి వాళ్ళు ఏదో చేయమన్నారు, నేను చేయట్లేదు, అన్ని నాకు ప్రెషర్ ఎక్కువైపోతుంది అని ఒక అమ్మాయి అనుకుంటే, తర్వాత మధ్యలో శాస్త్రి గారి సాహిత్యమో లేకపోతే ఒక పెద్దవాళ్ళ జీవితమో ఆ అమ్మాయికి తట్టి లేదు కాదు ఇలా నిరుత్సాహపడటం కాదు. ఏది ఏమైనా సరే నేను నా గోల్ రీచ్ అవ్వాలి, ఎంత కష్టమైనా కన్విన్సింగ్ గా. పెద్దవాళ్ళు అబ్జెక్ట్ చేసినా దాన్ని కన్విన్సింగ్ గా చెప్పాలి. ఒక మార్క్ తక్కువ వస్తే ఇందువల్ల తక్కువ వచ్చిందో నేర్చుకుని ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఉండాలి అని అమ్మాయి రియలైజ్ అయ్యి ఆ అమ్మాయి గోల్ వైపు ప్రయాణం చేసేటువంటి ఒక ఆస్పైరింగ్ అంటే ఒక యూత్ కి ఒక ఇన్స్పిరేషన్ గా ఉండేలాగా ఈ పాట చెయ్యాలి అనేది
కాన్సెప్ట్. సో అక్కడి నుంచి సరే శ్రీజ గురించి నేను చెప్పాలి అంటే, శ్రీజ నా స్టూడెంట్, లేదా గోపి గారు దాన్ని పాట చేద్దామన్నారని రికార్డింగ్ స్టూడియోకి తీసుకెళ్ళినామండి. అది జరిగే పని కాదు. కానీ జనరల్ గా అంటే ఒరిజినల్ గా అమ్మాయికి ఒక ప్రొఫెషనల్ సింగర్ అయ్యేటువంటి లక్షణాలు ఉన్నాయి. అది నేను రూఢీ చేసుకున్న తర్వాత ఆ పాట చేస్తానని చెప్పాను. అప్పటికే 4 గంటలు పాటించాను. లోపల శృతి హాసన బోర్డు తిట్టుకుంటూ ఉంటుంది, బయటికి నవ్వుతుంటుంది, నవ్వుతుంది, అందులో బోర్డు ఎత్తుకోవచ్చు. బట్ నాకు సింగర్లు నన్ను తిట్టుకోవడం అనేది చాలా కామన్. ఒక అమ్మాయి గీతా మాదిరి పాట పాడిస్తుంటే సెకండ్ టేక్ ఓకే అయిపోయింది. ఏమైంది సార్ అన్న, ఏమైంది సార్, ఓకే టేక్ బాగానే ఉంది కదా అండి. కోపం వచ్చిందండి. అంటే ఏంటి నీ ప్రాబ్లం, టేక్ ఓకే చేశాంటే ఏమో సార్ మహతిలోను కీర్తనలోను టేక్లు ఓకే కావాలని బయట టాక్ అండి. మహతి స్టూడియో అంటే మా బాస్ మణిశర్మ గారు నేను గురువు, మరి అది గురువు స్టూడియో, శిష్యుడు స్టూడియో, మేము ఏం చేయలేము బాగుంది అని చెప్పి. అలాగా అమ్మాయికి మీరు నేను యాక్చువల్ గా చాలా మంది ఇండస్ట్రీలో వినిపించినా కూడా ఇది ఎవరు ఇంత ఫ్రెష్ గా ఉంది, ఎవరు ఈ అమ్మాయి పాడింది, ఈ అమ్మాయి ప్రొఫెషనల్ సింగర్ కాదు, షీఈస్ ఆన్ ద వే అని చెప్పాను అనమాట. సో అలాగా ఒక తీసుకోవడము. సిరివెన్నెల గారికి చాలా మంది శిష్యులు ఉన్నారు. ఆయన్ని మార్గదర్శనం తీసుకుని ఆయన మార్గంలో ఇప్పుడు మేము మ్యూజిక్ కంపోజింగ్ లో కానీ దాంట్లో కానీ రాజా గారిని బాలు గారిని ఎలా ఆదర్శంగా తీసుకుంటామో, శాస్త్రి గారిని ఆదర్శంగా తీసుకుని ఆయన మార్గంలో పయనిస్తూ అద్భుతమైన సాహిత్యం రాస్తున్న వాళ్ళు నాకు చాలా మంది తెలుసు. వాళ్ళందరూ నాకు చాలా ఆప్తులు కూడా. ఆ వరుసలో నామవిశ్వాసం కవనంకి ఒక టీమ్ ఆఫ్ ఆయన శిష్యులే పనిచేస్తున్నారు. యశ్వంత్ బాలు గారు, కిరణ్ గారు, అలాగే శతగ్ని. ఇక్కడ మీ ఎదురుకుండా ఒక అబ్బాయి ఉన్నాడు అక్కడ, వివేక్ అని, మోస్ట్ టాలెంటెడ్ లిరిసిస్ట్, వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్ లిరిసిస్ట్ అండ్ అనదర్ ఫాలోవర్ సీతారాం శాస్త్రి గారు. అబ్బాయితో కూడా నేను తమ్ముడు అని పిలుస్తా అంతా. మేము అవకాశం వచ్చినప్పుడల్లా నేను ఒక్కొక్కరికి లింక్ చేస్తూ ఉంటాను అనమాట. సో అలాగా యశ్వంత్ని ఆ ట్యూన్ ఇచ్చి రాయమని చాలా అద్భుతంగా రాశాడు ఆ అబ్బాయి కూడా. ఐ థింక్ లిరిక్ మేమేమనుకున్నామో 100% ఆయన అఫ్ కోర్స్ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదని, నేను ఎంతసేపు నా తత్కారం వచ్చిందా, ఓవరాల్ గా కాన్సెప్ట్ వచ్చిందా అని డైరెక్టర్ గారి సూపర్విజన్ జరిగిందంటే ఇంకొంచెం బెటర్ గా ఉండొచ్చేమో తెలీదు. బికాస్ డైరెక్టర్ ఐ కీప్ టెలింగ్, డైరెక్టర్ విల్ మేక్ యూ థింక్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్. దట్ ఈస్ వై హీఈస్ ది క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అండ్ దట్స్ ద హౌ ది సాంగ్ టుక్ ఏ షేప్. అండ్ ఇవాళ ఇక్కడ ఉన్నాం. అన్నిటికన్నా ముఖ్యం అండి, ఇప్పుడు మ్యూజిషియన్స్ రకరకాలుగా పనిచేస్తారు. సినిమాలకు పనిచేస్తారు, వెబ్ సిరీస్ కి పనిచేస్తారు, డివోషనల్ ఆల్బమ్స్ చేస్తారు, సింగిల్స్ చేస్తారు, ఇండిపెండెంట్ మ్యూజిక్ చేస్తారు. కానీ ఒక గొప్ప ట్రాక్ రికార్డ్ ఉన్న డైరెక్టర్ ఒక్క ముందు వెనక తీసుకోకుండా ఒక అమెచ్యూర్ సింగర్ పాడిన పాటకి నేను చేస్తానని ఒప్పుకోవడం అది ఎంత సంస్కారవంతమైన పని. ఆయన కూడా చెప్పలేదు ఇది నాకు స్టేజ్ అని సరిపోతుందా, లేకపోతే బయట ప్రపంచం ఏమనుకుంటుంది, అది కాదు. పాట నాకు నచ్చిందండి, మా అమ్మాయి నేను చేస్తా అని అండము, గోపి గారు అడిగిన వెంటనే ఒప్పుకోవడము. నేనేంటి, నేను ఎక్కడ నాగార్జునతో పనిచేశాను, నేను ఎక్కడ తరుణ్తో పనిచేశాను, లేకపోతే నేను అంత పెద్ద పెద్ద సినిమాలు చేశాను, ఇది ఇంత చిన్న పాట నేను చేయడం అనేది ఏ ఒక్కరోజు ఆయన వెంటనే నాకు కూడా కాల్ చేసి నాకు కూడా మెసేజ్ పెట్టి, అది ఒక పని మీద అత్యుత్తమమైన ప్యాషన్ ఉండడము, పెద్ద లెక్కలు వేసుకోలేకపోవడము, అవన్నీ అది చాలా ఉత్తమ సంస్కారం ఉన్నటువంటి టెక్నీషియన్ కి ఉండేటువంటి లక్షణాలు. సార్ అది ఇండస్ట్రీ గురించి మీకు ఆదిత్య గారు నేను ఆల్మోస్ట్ ఒకేసారి వచ్చాం. ప్రాబ్లం ఆయన 2 ఏళ్ళు ముందు వచ్చుంటారు, 1 ఏడాది 2 ఏళ్ళు. మేము చాలా సినిమాలకి, ఆయన జయంత్ గారికి అసోసియేట్, నేను మణిశర్మ గారికి అసోసియేట్. సో ఆల్మోస్ట్ ఒక 25-26 ఇయర్స్, మేము 28 ఇయర్స్ వయసు, 26 ఇయర్స్ నుంచి మళ్ళా మీరు ఏదో పెద్ద వెటర్న్ ఇప్పుడు 1950s లో పుట్టారు అనుకుంటారు. అదేం కాదు. సో అది, సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇట్ విల్ బి అ గ్రేట్ బోన్ ఫర్ మీ, ఆల్సో ఫర్ మై స్టూడెంట్. Obviously, it's taking a shape under your supervision and your expertise. That's awesome. So that's all I have to say. I'm privileged to be here. మధ్యలో ఇంగ్లీష్ మాట్లాడితే మీ ఆంగ్ల సామర్థ్యం మాకు ఎందుకండి అనుకుంటారు. అలా ఏం లేదు, ఫెనటిక్ గా ఏమన్నా కానీ ఒక్కలైనా అర్థమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో.
మీరు మాత్రం పనికిరారండి. నేను పనికిరాను. ఎందుకు పనికిరారంటే ఇంత స్వచ్ఛమైన తెలియజేస్తే ఇక్కడే ఉండండి, అక్కడ రాకండి. మీరు మరి చాలా ఒత్తిడి పలికేస్తున్నారు. ఇందాక ఇంట్రడక్షన్ లో ఎక్కడైనా ఒక ఇంగ్లీష్ మాట మాట్లాడతారని చెప్పేసి అంటే మీ లాభం, మీరు ఇక్కడే ఉండండి. మీరు మాత్రం అంత స్వచ్ఛమైన తెలుగు మాట్లాడితే ఎలా అండి బాబు? మరి అనుసంధానకర్తగా నేను ఇక్కడ ఎలాగలగా కొద్దిగా తెలుగులో మాట్లాడాను. నేను నవ్వుకుంటున్నాను. జయ గారు అక్కడికి వచ్చి మాట్లాడలే, కొంచెం తెలుగులో మాట్లాడచ్చు కదా ప్లీజ్. నేను నమ్మరు. నా ఉచ్ఛ్వాసం గమనం కార్యక్రమం చేస్తే ఒక 2 లైటర్ వేల 2 ఎక్స్పీరియన్స్ చెప్పి నాకు ఈటీవీ నుంచి మా ఒక చిన్న ఎవరు ఒకసారి పార్థి గారు మీరు కొంచెం మీ తెలుగు డోస్ కొంచెం తగ్గించారు, అప్రస్ఫుటంగా భావ ప్రకటన ఇది విధంగా ఉండడం అనేది అని ఎక్కడో మాట్లాడంట. కొంచెం మీరు కొంచెం డోస్ తగ్గించరా ప్లీజ్. అలాగేనండి. మధ్యాహ్నం ఒక ఆయన ఫోన్ చేశారు, పార్థి గారు ఒక సాహిత్య కార్యక్రమం చేస్తూ మీరు మధ్యలో ఆంగ్లంలో మాట్లాడడం వల్ల ఆ కార్యక్రమం ఎవరికో ఉపయోగం ఉందా అన్నాడు. ఓకే, లెఫ్ట్ రైట్ ఓకే డన్, న్యూట్రల్ అయిపోయిందని చెప్తున్నా. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇక్కడికి నా మిత్రుడు వెంకట్, నా అంటే ఫస్ట్ యాక్చువల్ గా స్టూడెంట్ గా నేను సంగీతం నేర్చుకున్న తర్వాత సోదర భావంగా మారింది మా రిలేషన్. వెంకట్ కి ఫస్ట్ స్టూడెంట్, శ్రీజకి ఫస్ట్ గురువు కూడా ఆయననే. సో నాకు 2 సీనియర్ శిష్యుడు, జూనియర్ శిష్యుడు 2 ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు మేము ఎంత జనం అంటే టామ్ అండ్ జెర్రీలో కొట్టుకుంటూ ఉంటాం. అనే నీకు అలా కాదండి, కలిసే ఏదో జోకులకి బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తూ ఉంటుంది మాది. బట్ అంత దూరం నుంచి పాపం వెంకట్ కూడా వచ్చాడు. ఆయన్ని పైగా గోపి గారు కూడా ఎంతో సహృదయంతో అందరినీ కావాల్సిన వాళ్ళందరినీ ఇక్కడ పిలిపించారు. సంతోషం. హ్యాపీ టు మీట్ యూ ఆల్. అండ్ వీ హ్యావ్ సమ్ గ్రేట్ పీపుల్ హియర్. మీనాక్షి గారు లాంటి మ్యూజిక్ టీచర్, అలాగే మ్యూజిషియన్ అండ్ సుశీల్ గారు లాంటి వాళ్ళకి అత్యంత ఆప్తులైన వాళ్ళు. వీళ్ళందరూ సినిమా రంగంలో, ప్రొడక్షన్ రంగంలో అడుగు పెట్టడం, ఒక మంచి సినిమాకి ఆదిత్య గారి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటూ ఉండడం, ఇవన్నీ సినిమా రంగంలోని విలువల్ని ఖచ్చితంగా పెంచుతాయి. దళాస్పురం నుంచి వచ్చేటువంటి ప్రొడక్ట్స్ అని ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఐఎమ్ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ ఆల్ దిస్. థ్యాంక్ యూ సో మచ్.